హాయ్ అందరికి. సో ఈ రోజు అయితే నేను సింధీ కాలనీలో ఉన్న ఫేమస్ ఫుడ్ స్టాల్స్ ట్రై చేయబోతున్నాను. లెట్స్ గో. ఫస్ట్ అయితే రాజు చాట్కి వెళ్ళిపోయాము. సేఫ్ పూరి ఆర్డర్ చేసాము. ఆ మేకింగ్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో రాజు చాట్ నుంచి అయితే సేఫ్ పూరి ట్రై చేస్తున్నాము. చాలా బాగుంది. आपको कितने साल हुए ये स्टार्ट करके? मेरे को मैम 20 साल हो गए. 2002 में एंट्री किया था. 2005 से मैं ये एरिया में लगा रहा हूँ. और यहाँ का मस्ट ट्राई क्या है? नेक्स्ट राइट बोले तो जैसे क्या है, मेन तो पानी पूरी है. बाकी किसी को सेव पूरी भी पसंद आता है, किसी को भेलपूरी भी, सब कुछ पसंद आता है. बट ज़्यादातर अपना पानी पूरी का वो रहता है. తర్వాత పక్కకే ఉన్న శాన్స్ పిజ్జాకి వెళ్ళిపోయాము. ఒక ఫ్రైడ్ పెరి పెరి మోమోస్ అయితే ఆర్డర్ చేసాము. నేనైతే పెరి పెరి మోమోస్ అంటే పెరి పెరి మసాలా వేస్తాడు అనుకున్నా, బట్ అడిగితే లోపల ఫిల్లింగ్ ఉందని చెప్పాడు. శాన్స్ పిజ్జా నుంచి అయితే పెరి పెరి ఫ్రైడ్ మోమోస్ ట్రై చేస్తున్నాము. స్పైసీగా లేవు కానీ టేస్ట్ ఓకే. నెక్స్ట్ అయితే మన స్వీట్గా తినాలనిపించి శాన్స్ పిజ్జా నుంచి స్వాద్కి వెళ్ళిపోయాము. ఇక్కడైతే సూరత్ స్పెషల్ కోల్డ్ కోకో చాలా ఫేమస్ అంట, సో అదే తీసుకున్నాము. ఇదైతే స్వాద్ నుంచి కోల్డ్ కోకో. లెట్స్ ట్రై. ఎక్కువ స్వీట్నెస్ లేకుండా రిచ్గా బాగుంది. ఇంకా అక్కడి నుంచి బాంబే చాట్కి వెళ్ళిపోయాము. సింధీ కాలనీలో వడాపావన్ దాబేలికి ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్. మేమైతే దాబేలి ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగుండే. నెక్స్ట్ అయితే బాంబే చాట్ ఆపోజిట్లో ఉన్న టెంప్టేషన్స్కి వచ్చేసాము. ఇక్కడైతే ఒక వెజ్ మంచూరియా ఆర్డర్ చేసాము. ఈ ప్లేస్లో పొటాటో ట్విస్టర్ కూడా చాలా ఫేమస్. వెజ్ మంచూరియా టేస్ట్ అయితే బాగా నచ్చింది నాకు. క్రిస్పీగా, ఓవర్ స్పైసీ లేకుండా చాలా బాగుండే. లాస్ట్కి అయితే లైవ్ సోడా నుంచి బ్లూబెర్రీ సోడాతో ఎంచేసాము. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.